అందరికీ నమస్తే. మై సెల్ఫ్ పెద్దబోయిన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక అంశాన్ని చూద్దాం. ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, ఆర్థిక వ్యవస్థలో భారత్ ఎన్నో స్థానంలో అని చెప్పారు? 6వ స్థానంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రికార్డుకి ఎక్కింది. సో దీనిని ప్రకటించినట్టు వారు పంకజ్ చౌదరి గారు ఈ అంశాన్ని వెల్లడించారు. ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF 2026 ఏప్రిల్లో విడుదల చేసినటువంటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక లోపల 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో GDP ఎంత అంటే $4.15 ట్రిలియన్. సో సుమారుగా ఇది ఏంటంటే 394.25 లక్షల కోట్లని పేర్కొన్నారు. ఈ ప్రకారంగా మన భారతదేశం అనేటువంటిది 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అంశాన్ని గుర్తించాలి. మన దేశం కంటే ముందు ఉన్నటువంటివి 1 అమెరికా, 2 చైనా, 3 జర్మనీ, 4 జపాను, 5 యునైటెడ్ కింగ్డమ్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. 1 వచ్చేసి అమెరికా, 2వది వచ్చేసి చైనా, 3వది వచ్చేసి జర్మనీ, 4వది జపాను, 5వది యునైటెడ్ కింగ్డమ్. ఇప్పుడు మనది 6వది వచ్చేసి ఇండియా. సో ఈ ఆర్డర్ ఒకటి గుర్తుపెట్టేసుకోవాలి. 6వ అతిపెద్ద ఆర్థిక ఎకనామిక్స్ లోపల 6వ స్థానంలో ఉన్నటువంటి కంట్రీ ఇప్పుడు ప్రస్తుతం అనేది ఏంది? ఇండియా. సో ఇక్కడ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ వాళ్ళ యొక్క లెక్క ప్రకారం చూసినట్లయితే ఈక్విటీ మార్కెట్ రేట్లో 2026 జనవరి నుంచి ఆగస్టు 5 వరకు విదేశీ పోర్ట్ఫోలియో దాని ప్రకారంగా చూస్తే స్థూల విక్రయాలను చూస్తే ఎంత ఉందంటే 29.8 లక్షల కోట్లుగా నమోదయ్యాయని చెప్పారు. సో దీనిలో అంటే మీరు ఎక్కువగా ఇందులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే ఇప్పుడు ఎంత ఉంది? సో భారతదేశం యొక్క నామినల్ GDP 2025-26 సంవత్సరానికి ఎంత ఉంది? 4.15 ట్రిలియన్. 6వ స్థానంలో మన ఇండియా ఉంది కదా. ముందు ఉన్నటువంటి 5 స్థానాలు ఏంటి అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.